రాష్ట్రంలో ఒంగోలులో తెలుగుదేశం పార్టీ ప్రపంచం సృష్టించిన సందర్భంగా ఒంగోలు పట్టణంలో సంబరాలు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రపంచం సృష్టించిన సందర్భంగా ఒంగోలు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లిన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ దామచర్ల జనార్దన్ రెండవసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా ఒంగోలు మంగమూరు రోడ్లోని చెన్నకేశవ పార్క్ నందు తెలుగుదేశం మహిళలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ రాక్షస ప్రభుత్వం పోవాలని ఎంతగానో ఎదురు చూసి కష్టపడి ఎంప్లాయీస్, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకున్నామని, ఆనందానికి హద్దులు లేవని మాకు ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. జై చంద్రబాబు, జై డీజే అనే నినాదాలతో మారు మ్రోగిన చెన్నకేశవ లేఅవుట్ పార్క్. పులి బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట జనమంత బట్టె నీ బాట. పులి బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట జనమంత బట్టె నీ బాట. పార్టీ కోసము అన్నా దమ్మున్న యువనేతమన్నా, పార్టీ కోసము అన్నా దమ్మున్న యువనేతమన్నా, రణగర్జన చేసినమన్నా మా అన్నా జనార్దనన్నా. బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట జనమంత బట్టె నీ బాట. చంద్రబాబుతో అన్ని విధాలా చనువుగా తిరిగి చంద్రబాబు గారి ఆశీస్సుతో ఒంగోలు అభివృద్ధి చేసినవు, నిధులను ఎన్నో తెచ్చినవన్నా పల్లె పల్లె అభివృద్ధి కోసము, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన వరాలు ప్రజలకు పంచావు, టీడీపీ అభివృద్ధి కోసము దమ్మున్న యువనేతమన్నా, టీడీపీ అభివృద్ధి కోసము దమ్మున్న యువనేతమన్నా, ఒంగోలు సారథివి నువ్వే మా అన్నా జనార్దనన్నా. నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట జనమంత బట్టె నీ బాట. బాధ్యతలు చేతబట్టినవు, సింహమోల గర్జించి దునికినవు, లోకేష్ బాబుకు ఆదర్శమైనవు, పార్టీ ఘనతనలు దిక్కుల చాటావు, కార్యకర్తలకు ఆపద వస్తే కనురెప్పల్లా చూసుకుంటివి, ఆకలి విలువలు తెలిసినోడివి, అన్నదాత కడుపున పుట్టితివి, నువ్వు ఎత్తిన పసుపు జెండా పేదోళ్ళ బ్రతుకులకు అండా, నువ్వు ఎత్తిన పసుపు జెండా పేదోళ్ళ బ్రతుకులకు అండా, మా సత్తా ధైర్యం నీవు, నిన్నెలా మేము మరిసేము. బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట జనమంత బట్టె నీ బాట. గత పాలకులు ఒంగోలు అభివృద్ధి కోసము చేసిందే, మన జనార్దన్
జనార్దనన్న ఎమ్మెల్యే అయినాక ఒంగోలును అభివృద్ధి చేసెను. లోకేష్ బాబు అండదండలతో పల్లెల బాధలు తీర్చినవన్నా. మడమ తిప్పని నీ పోరాటం ప్రజాసేవకై నీ ఆరాటం. కష్టం విలువలు తెలిసి ప్రజల కంటికి రెప్పల చూసావు. కష్టం విలువలు తెలిసి ప్రజల కంటికి రెప్పల చూసావు. ప్రజల సేవను పొందినవన్నా మా అన్నా జనార్దనన్నా. నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట, జనమంతా బట్ట నీ బాట. చంద్రబాబు చేయూతనందుకొని పల్లెల బాధలు తీర్చినోడివి. ప్రత్యర్థుల ఎత్తులకు జడవలే నమ్ముకున్న జెండాను విడవలే. పార్టీ కోసమే నీ పోరు, జనమంత నీకు జేజేలు కొట్టిరే. పల్లెల నుండి పట్నం వరకు పసుపు జెండలే ఎత్తుతాం. పల్లెల నుండి పట్నం వరకు పసుపు జెండలే ఎత్తుతాం. పల్లెల నుండి పట్నం వరకు పసుపు జెండలే ఎత్తుతాం. చంద్రబాబుకే జై కొట్టుదము, జనార్దనన్నా నీ వెళ్తుంటాం. నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట, జనమంతా బట్ట నీ బాట. ఎన్డీఏ కూటమి అఖండ విజయం చరిత్ర తిరగరాసింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి అయినటువంటి ఎన్డీఏ బాగా అఖండ మెజారిటీతో గెలిచి వైసీపీని వాళ్ళు మనల్ని ఎంట్రుక కూడా పీకలేమో అన్నటువంటి వాళ్ళ ఎంట్రుక మొత్తం పీకేసి చిత్తుగా ఓడించి మన జనార్దన్ గారు, మన చంద్రబాబు గారు అఖండ మెజారిటీతో అలాంటి ఉద్యోగులని నిలబెట్టగలిగినందుకు చంద్రబాబుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నేను ఒక మామూలు స్కూల్ టీచర్ని. మేము పడ్డ ఇబ్బందులు ఎవరు పడకూడదు అనుకొని రోజు ఆ భగవంతుని కోరుకుంటూ మనసులోనే జగన్ పోవాలి, చంద్రబాబు రావాలి అనే ఆశయంతో రోజు పూజలు చేసి ఈరోజు మా శ్రమ ఫలించినందుకు ఈ ఆనందం పట్టలేక పార్క్ లేడీస్ అయినటువంటి మేము ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటూ 20 కేజీల కేకును కట్ చేసి ఆనందోత్సవాలతో, రంగవల్లులతో, విద్యుత్ దీపాలతో మా పార్కుని అభినందించుకుంటూ జై చంద్రబాబు, జై జై చంద్రబాబు, జై హలో వైసీపీ, బై బై వైసీపీ, బై బై. ఊడ్చుకుపోయింది, ఆనందం పట్టలేకపోయింది. రాష్ట్రాన్ని నాశనం చేసి అన్ని కులాలు, అన్ని వ్యాపారస్తుల్ని మొత్తాన్ని సర్వనాశనం చేసి ఈరోజు నశించాడు. మంచి పరిణామం. 2024 ఈ సంవత్సరం నుంచి ఈ 5 ఏళ్లలో రాజధాని మనకు కావాల్సిన రాజధాని
పోలవరం అన్నీ పూర్తి కావాలి, పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున అభిమానులుగా మేము ఈ పార్టీ తరఫున మేము జన్మించుకుంటాం. ల్యాండ్ స్లైడ్ వ్యక్తిని నిజంగా ఊహించడానికి, ఎందుకంటే జగన్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి అక్కసు కానీ అతను చేసిన అచారకాలందరికీ కూడా సరి అయినటువంటి గుణపాఠం నేర్పినటువంటి ఈ విషయమును ప్రజలందరూ కూడా గమనించగలరు. వచ్చే కార్యక్రమాల్లో కానీ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడి ఖచ్చితంగా ప్రజలకందరికీ అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతుందని పూర్తిగా విశ్వసిస్తున్నాం. ఎలక్షన్స్ సందర్భంగా ఇది ఒక భయంకరమైనటువంటి నిశ్శబ్ద విప్లవం. ఇంత విప్లవం వస్తుందని పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఊహించని విప్లవం వచ్చింది. అత్యధిక మెజార్టీతో గెలిచాము. మేము ఒక సందర్భంలో జనార్దన్ గారికి 25,000తో గెలుస్తున్నారంటే అని నవ్వారు సార్, అంత వస్తుంది అన్నట్టుగా. అది ఇవాళ 34,000 కొందకు పోయింది. ఇది ప్రజలు వాళ్ళ పడ్డ బాధలన్నీ ఈ రాక్షస ప్రభుత్వానికి భయపడి మనసులో పెట్టుకొని ఓటింగ్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు గుమ్ముదామా అని నిశ్శబ్ద విప్లవంలో ఏకపక్షంగా ఓట్లు వేసేసారనమాట. దాంతో అనూహ్యమైన ఫలితాలు సాధించగలిగాము. ఇవాళ ఒక దశలో వైకాపా వాళ్ళు సింగిల్ డిజిట్కి పరిమితం అయ్యారు. 8-9 సీట్ల మెజార్టీలు వచ్చారు. ముఖ్యమూలికి ఇప్పుడు 10 సీట్లకు వచ్చారు. అందుకని ఇది ప్రజల విజయము. ఇంకొకటి జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఓట్ బ్యాంకు బ్రహ్మాండంగా పోలరైజ్ అయ్యింది. వాళ్ళు ఊహించినట్టుగా వీళ్ళందరూ ఏదో తగాదలు పెట్టుకొని ఓటు పోలరైజ్ కాదు, విడిపోతారని ఆలోచించారు. అది వాళ్ళ ఆశలు అడియాశలు అయిపోయినాయి. తెలుగుదేశం కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ ఏకోన్ముఖ ఉద్దేశంతో రెండోది కనపడలేదన్నమాట. జగన్ను ఓడించాలనే ఒక పాలసీ పెట్టుకొని 3 కూడా బ్రహ్మాండంగా ఓటర్ పోలరైజ్ చేసుకొని అందరూ కలిసికట్టుగా చేశారు. ఇది సమిష్టి విజయం, ఇది ప్రజా విజయం, ఇది కూటమి విజయం. అందరూ కూడా మన మనసులో పెట్టుకొని పరిపాలన జాగ్రత్తగా చేసుకొని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలకు మంచి పనులు చేసి ఇదే విధానాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని కూడా ఆకాంక్షిస్తున్నాం. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు. ఈ గెలుపు మన అందరిది. ప్రతి తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఉండి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించారు. రాజకీయ చరిత్రలోనే ఇది ఒక బిగ్గెస్ట్ విక్టరీ అనుకోవాలి. ఇంత మెజారిటీతో గెలవటం చాలా ఆనందంగా ఉంది. తెలుగు రాష్ట్రానికి అతిపెద్ద పండుగ ఎప్పుడంటే చంద్రబాబు నాయుడు అనే నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాననే రోజు దగ్గరలోనే ఉంది. అది తెలుగు రాష్ట్ర మొత్తానికి కులాలకు అతీతంగా జరిగే అతిపెద్ద పండుగ. ఆ పండుగ రోజు నా సైడ్ నుంచి నేను ఏమైనా ఊహించుకుంటానంటే ఎక్కడ అన్నా క్యాంటీన్లు మూసుకుపోయి ఆ రోజు తెరుచుకొని ప్రతి అందరూ ఇప్పుడు మనం ఇంట్లో ఏదైనా పండుగ వస్తే ఎలా ఏదో ఒకటి వండుకొని అందరం కలిసి కుటుంబం మొత్తం సెలబ్రేషన్ చేసుకుంటాం. అలాంటిది రాష్ట్రానికి అతిపెద్ద పండుగ అయిన ఆయన బ్రహ్మణ స్వీకారం రోజు అన్న క్యాంటీన్లో తెరుచుకొని ఆ రోజు అందరూ కడుపు నిండా భోజనం చేసి ఆయన ఆశీర్వదించి ఈ 5 సంవత్సరాలే కాదు, నెక్స్ట్ 10 సంవత్సరాలే ఇంకా ఆయన అభివృద్ధి చేస్తూ వెళ్ళాలని, మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనసారా కోరుకుంటూ జై టీడీపీ, జై చంద్రబాబు, జై ఈరోజు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దిగ్విజయమైన మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా ఈరోజు స్నేహ కన్స్ట్రక్షన్స్ వారి ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన తెలుగుదేశం పార్టీ సంబరాలలో ఎన్టీఆర్ పార్టీ అందరూ పాల్గొని విజయవంతంగా చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున 37వ డివిజన్ నుంచి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరిని పేరున స్నేహ కన్స్ట్రక్షన్స్ వారి తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.